నమస్తే, నేను మీ నాగచంద్రుడు, సీనియర్ న్యాయవాది, సనపల్ల. బిఎన్ఎస్ సెక్షన్ 83 మోసపూరిత వివాహం. వివాహం చట్టబద్ధంగా చెల్లుబాటు కాదు అని తెలిసి ఎదురువారిని మోసం చేయాలనే ఉద్దేశంతో వివాహ వేడుకల్లో పాల్గొనే వ్యక్తులను ఇది నేరస్తులుగా పరిగణిస్తుంది. మోసపూరిత వివాహ వేడుక అంటే అబ్బాయి లేదా అమ్మాయి పెళ్లికి అర్హులు కారు అని తెలిసి, అంటే నాకు ఉద్యోగం ఉంది కాబట్టి నాకు ఆస్తులు ఉన్నాయి కాబట్టి నేను పెద్ద పొజిషన్లో ఉన్నానని చెప్పి పెళ్లి కూతురిని పెళ్లి కొడుకు మోసం చేసిన, పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు మోసం చేసిన, అలాగా తెలిసి కూడా ఎదుటివారిని మోసం చేయాలనే ఉద్దేశంతో నిశిక్ష జ్ఞానాన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకోవడాన్ని మోసపూరిత పెళ్లి అని చెప్పవచ్చు. ఇది నాన్ బెయిలబుల్ నేరం రుజువు అయితే నేరస్తుడికి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానా కూడా విధించవచ్చు. కాబట్టి పెళ్లి చేసేటప్పుడు మగవాడికి ఉద్యోగం ఉందా లేదా, ఆడికి ఆస్తిపాస్తులు ఏంటి క్లియర్గా తెలుసుకొని పెళ్లి కూతురు ఒక తాలూకు వాళ్ళకి చెప్పి మీరు పెళ్లి చేయండి. అంతేగాని మోసపూరిత ఈ వివాహం వల్ల బిఎన్ఎస్ సెక్షన్ 83 కఠినమైన శిక్ష విధించడమే కాకుండా జీవితాంతం జైల్లో ఉండే అవకాశం కూడా మీకు ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త.